గ్రంథము దయచేసి 9వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం మనం మార్చి చదువుకుంటాం. ఐదవ దూత బూర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచి తిని అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ అగాధములో నుండి లేచెను. అగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండలమున చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్లు వాటికి బలం ఇయ్యబడెను. మరియు నొసలయందు దేవుని ముద్ర లేని మనుషులకి తప్ప భూమిపైన గడ్డికైనను ఏ మొక్కకైనను మరి ఏ వృక్షముకైనను హాని చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. మరియు వారిని చంపుటకు అధికారము ఇయ్యబడలేదు, కానీ 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇయ్యబడెను. వాటి వలన కలుగు బాధ తేలు మనుషుని కుట్టినప్పుడు ఉండు బాధ వలె ఉండును. వెదుకుదురు కానీ అది వారికి దొరకదు. చావాలని ఆశపడుదురు కానీ మరణం వారి యొద్ద నుండి పారిపోవును. ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నవి. బంగారు వలె మెరయు కిరీటముల వంటివి వాటి తల మీద ఉండెను. వాటి ముఖములు మనుష్య ముఖముల వంటివి. తల వెంట్రుకలు వాటికి ఉండెను. వాటి పండ్లు సింహపు కూరల వలె ఉండెను. ఇనుప మైమరు వంటి మైమరువులు వాటికి ఉండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తు వంటి విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉండెను. తేళ్ల తోకల వంటి తోకలు కొండ్లును వాటికి ఉండెను. 5 నెలల వరకు వాటి తోకల చేత మనుషులను హాని చేయుటకు వాటికి అధికారం ఉండెను. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్దోనను నని పేరు. గ్రీసు దేశపు భాషలో వాని పేరు అపోల్లోయోను. మొదటి శ్రమ గద్దించెను. ఇదిగో మరి 2 శ్రమలు అటు తర్వాత వచ్చును. 6వ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము యూఫ్రటీసు అనే మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టుమని బూర పట్టుకొని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుట వింటిని. మనుషుల్లో 3వ భాగం సంహరింపవలనని అదే సంవత్సరంన అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడిన 4 దూతలు వదిలిపెట్టబడిరి. గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు. వారి లెక్క ఇంత అని నేను వింటిని. మరియు నాకు కలిగిన దర్శనమందు ఇలాగు చూచితిని. ఆ గుర్రములకు వాటి మీద కూర్చున్న వారికి నిప్పువలే ఎరుపు వర్ణము, నీల వర్ణము, గంధక వర్ణము గల మైమరువు నుండెను. ఆ గుర్రముల తలలు సింహపు తలల వంటివి. వాటి నోలలో నుండి అగ్ని, ధూమ, గంధకములు బయలు వెడలుచుండెను. ఈ 3 దెబ్బల చేత అనగా వీటి నోళ్ళ నుండి బయలువెలుచున్న అగ్ని, ధూమ, గంధకముల చేత మనుషులలో 3వ భాగము చంపబడెను. ఆ గుర్రముల బలము వాటి నోళ్ళ ఎందును వాటి తోకల ఎందును ఉన్నది. ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి తలలో కలిగినవైనందున వాటి చేత అవి హాని చేయును. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను, చూడను, వినను, నడవను శక్తి లేనివై బంగారు, వెండి, కంచు, రాయి, కర్రలతో చేయబడిన తమ హస్తకృత్యములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు మారు మనసు పొందలేదు. మరియు తాము చేయుచున్న నరహత్యలను, మాయతంత్రములను, చోరత్వములను చేయకుండానట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. మోకరించగలిగిన వారు దయచేసి మోకరించండి. ప్రీతండి మేము స్తుతిస్తుంటున్నాం. దయతో జ్ఞాపం చేసుకున్నాము. చదువున్న లేఖన భాగాన్ని బట్టి స్తోత్రములు ప్రభానిచ్చును మా తండ్రి. దేవా ప్రభా తండ్రి మీ వాక్యం గ్రహించుటకైనా వివరించుటకైనా ప్రభా తండ్రి మీ యొక్క సహాయం మాకు ఎంతో అవసరం. ప్రభా మీరు మా సహాయం చేయండి ప్రభా తండ్రి.
ప్రభా మా వలన కాదు, దయతో జ్ఞాపం చేసుకుని కృపను అనుగ్రహించి సహాయం తెచ్చండి. మీరు మా కొరకై ఏమి ప్రభా తండ్రి మరి ప్రభా నేర్పించవలని ఉన్నారో దానిని మీరు మాకు నేర్పవలసింది ప్రార్థన చేస్తూ దయలైన ప్రేమ కలిగిన హస్తంగా అప్పగించుకుంటూ వందనములు స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి మహిమపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో మనం ఈ సంగతులన్నీ కూడా 7 సంవత్సరములు మరి భూమి మీద ఉన్నటువంటి శ్రమల కాలాల గురించి మనం ధ్యానం చేస్తుంటున్నాం. ఇది సంఘం ఎత్తబడిన తర్వాత జరిగేటువంటి సంగతులుగా మనం ఇంతకుముందు జ్ఞాపం చేసుకున్నాం. సంఘం ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాలు మరి అన్నకి చెప్పేసి పోయినాడు, మధ్యాకాశం బైబిల్ ఎక్కడ రాయబడలేదని. అయితే పలువురు సేవకులు వారు చెప్పిన బోధలు కానీ కొన్ని ఏమంటే కామెంటరీస్గా మరి బేరీ చేసుకొని కొంత చేర్పులు మార్పులు ఉంటాయి. సరే, ఇంకొంత తేటగా ప్రభు పూర్తిగా మాత్రం పరలోకానికి వెళ్ళిన తర్వాతనే మన సంగతులు బయలుపరచబడతాయి. ఏమైనప్పటికీ కూడా గొర్రెపిల్ల యొక్క వివాహ మహోత్సవము అనేటువంటిది మనం చూడగలుగుతాం. ఆ 7 సంవత్సరాలు భూమి మీద జరిగేటువంటి ప్రక్రియలు. మొట్టమొదటిగా 7 ముద్రల విషయమే మనం జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాం. 6 ముద్రలు విప్పబడిన తర్వాత జరిగిన సంగతులు కూడా జ్ఞాపం చేసుకున్నాం. 7వ ముద్ర విప్పబడిన తర్వాత కాబట్టి దానిలో భాగముగా 6 బోరలు ఊదబట్టము గత వారంలో మనం జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాం. కానీ మొట్టమొదటి యొక్క ముద్రలు విప్పబడినప్పుడు మొట్టమొదటి ముద్ర విప్పబడినప్పుడు అంత్యక్రీస్తు బయలుపరచబడతాడు. 2వ ముద్ర యుద్ధములు, 3వ ముద్ర కరువులు, 4వ ముద్ర తెగులు, 5వ ముద్ర మరి ఆ యొక్క మరి ఏమంటారు బలిపీఠం ఉన్న వారి యొక్క ఆత్మలు మొరపెట్టడం, 7వ ముద్ర గొర్రెపిల్ల యొక్క ఉగ్రత సంగతుల విషయమై మనకు జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాం. తర్వాత బోరల విషయంలో కూడా కానీ ఒక్కొక్క బోర ఊదబడినప్పుడు కొన్ని సంగతులు జరిగినట్లుగా 8వ అధ్యాయంలో మనం జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాం. కాబట్టి మొదటి బోర ఊదబడినప్పుడు వడగండ్లు, మరి 2వ బోర ఊదబడినప్పుడు కొండ వంటి సముద్రంలో పడవేయబడటం, 3వ బోర పెద్ద నక్షత్రం. అంటే కొన్ని మొదటి 2 సంగతులేమో మొదటి బోర ఊదబడినప్పుడు భూమి మీద ఉన్నటువంటి కాలిపోయినాయి. 2వ బోర ఊదబడినప్పుడు సముద్రంలో ఉన్నవి 3వ వంతు భాగం పాడైపోయింది. 3వ ముద్ర ఊదబడినప్పుడు ఆకాశంలో 3వ భాగం పాడైపోయింది. ఆకాశంలో కాదండి, నదులు నీటి బుగ్గలు. 4వ బోర ఊదినప్పుడు ఆకాశంలో 3వ భాగము పాడు చేయబడతా వచ్చింది. ఆ తర్వాత 8వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తాం. నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదబోచున్న 3 దూతల బూరల శబ్దమును బట్టి భూరాజులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. కాబట్టి ఇక పక్షిరాజు భూమి మీద ఉన్న జనులందరి కొరకే ఒక వర్తమానం తనిస్తున్నాడు. ఏం వర్తమానం తనిస్తున్నాడు అని అంటే, ఇప్పటికే 4 బోరలు ఊదబడ్డాయి, ఇంకా 3 బోరలు ఊదబడబోతున్నాయి. అయ్యో 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 అనే వర్తమానం ఇస్తున్నాడు. కాబట్టి మరి హెబ్రీ భాషలోనే కాదు కానీ ఇక ఆంగ్ల తర్జుమాలో మరి ఇక అయ్యో అనే దగ్గర శ్రమ అన్నమాట తర్జుమా చేయబడతా ఉంది. కానీ ఏమని ప్రార్థన చేస్తున్నాడో పక్షాజ్ అంటే అయ్యో శ్రమ, అయ్యో శ్రమ, అయ్యో అంటే అర్థం ఏంటి? ఇప్పటి వరకు జరిగినటువంటి సంగతులన్నిటికంటే కూడా మించినటువంటి శ్రమ ఈ 3 బూరలు ఊదబడే కాలంలో జరుగుతున్న సంగతి ఈ యొక్క దూత మరి భూమి మీద మీల్చబడిన 3వ భాగంలో ఉన్న ప్రజల కొరకై తను మరి ప్రకటన చేస్తుంటున్నాడు. కానీ ఎందుకోసం ప్రకటన చేయాలా? ఎందుకు 3వ భాగం మాత్రమే మరి దేవుడు అక్కడ మిగతా ఒక భాగం ఎందుకు విడిచిపెట్టినాడు అంటే, దేవుని యొక్క దీర్ఘశాంతం అనేటువంటిది మనకేమని కనిపిస్తుందంటే, ప్రతి తరుణంలో కూడా దేవుడు చేసే కార్యాలంతట్లో కూడా కాబట్టి దేవుని యొక్క ఉగ్రత కొందరి మీద కుమ్మరించబడుతూ ఉన్నప్పటికీ కూడా మిగతా వారి విషయమై, మారు మనసు విషయమై కొంత అవకాశం తరుణం ప్రభు వారికి ఇస్తున్నట్టుగా మనకు జ్ఞాపం చేయబడుతుంది. తర్వాత ఇప్పుడు 9వ అధ్యాయంలో కూడా మరి అక్కడ కూడా కొన్ని భయంకరమైన సంగతులు మనకు రాయబడతా వచ్చినాయి. మరి వారు మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చారంటానికి కొరకై మనకు సూచనగా ఒక వచనం మనం చదువుకున్నాం. చూడండి, 20వ వచనం 9వ అధ్యాయము. చావక మిగిలిన జనులు దయ్యములను చూడను, వినను, నడవను, శక్తి లేనివై బంగారు, వెండి, కంచు, రాయి, కర్రలతో చేయబడిన తమ హస్తకృత్యములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు
మారు మనసు పొందలేదు. అంటే అర్థం ఏంటి? మారు మనసు పొందాలని. కానీ వాడు పొందకపోయినా మరి పొందని సంగతి ప్రభు తెలీదా? వారు పొందనని తెలిసినా కూడా అవకాశం ఇచ్చినాడు. అదనమాట. అందుకని రక్షణ విషయంలో కూడా అదే మనం చూస్తాం కదా. తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గంలో నడుచుకొనొచ్చు ఏదో సమయంలో లోబడటానికి అనుకూలంగా ఉన్నటువంటి ప్రజల వైపు తన చేతులు చాపినాడు రాయబడిందా? ఏం రాయబడింది? లోబడ నొల్లని, అంటే ఇష్టపడని, లోబడడానికి ఇష్టమే లేదు ఇశ్రాయేలు ప్రజల విషయం రాయబడింది. రక్షణ పొందని వారి విషయంలోనైనా, రక్షణ పొందిన వారి విషయంలోనైనా నీవు నేను దేవునికి లోబడము అని తెలిసినా కూడా ఇంకా ఎంత ఇన్ని కాదు కదా, ఇంకా ఎన్ని అవకాశాలు ఇచ్చినా కూడా మనము తల వంచమని తెలిసినా కూడా దేవుని యొక్క లక్షణం ఏంటంటే, దేవుని లక్ష్యం ఏంటి? ఆయన స్వభావమే అది దీర్ఘశాంతం. కానీ అవకాశాలు ఇచ్చి తిరుతూనే ఉంటాడు. ఉదాహరణకు యోధా విషయం మనం చూస్తాం. కానీ యోధాకైనా అవకాశాలు ఇచ్చినాడు. అట్లా బైబిల్లో ప్రతి వారి విషయమే. సౌలు విషయం చూడండి. సౌలు దేవుని ఆత్మ వదిలిపోయింది, దురాత్మ పట్టింది, అయినా కూడా మరణించేంత వరకు కూడా దేవుడు అవకాశం ఇస్తూనే వచ్చినాడు, తరుణం ఇస్తూనే వచ్చినాడు. ఆ మనుషుడు ఏం చేసినాడు? ప్రతి తరుణంలో కూడా అయ్యో నేను పాపం చేసినాను, అయ్యో నా కుమారుడా, అయ్యో దావీదా అన్నాడు. ఏమైపోయింది? ఏ తరుణం కూడా ఉపయోగించుకోలేదు. కానీ దేవుని యొక్క ఈ దినాలలో కూడా నీ విషయమే నా విషయమే కూడా ప్రభు యొక్క హృదయమైంది. ఆయన స్వభావం అంతే. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడిగా ఉండెను, ఆయన తన స్వభావమునకు ఏమని రాయబడింది? విరుద్ధముగా ఏమి కూడా అది ఆయన నమ్మకత్వం అంటే ఆయన న్యాచురల్గా ఆయన లక్షణమే అది. దీర్ఘశాంతం అంటే ఆయన లక్షణమే అది. అయితే మనమంటే ఆయన పిల్లలుగా కొంత మనకు ఏమంటారు సంక్రమించింది. అయితే ఆయన లక్ష్యాలు ఇంకా మనలో పెంపారు చేసుకోవడం అనేది ఎంతో ప్రాముఖ్యం. తలంపు ఏంటంటే దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ మనకు జ్ఞాపం చేయబడేటువంటిది ఈ యొక్క వర్తమానము ఇచ్చుట్లో ఉద్దేశం ఏంటంటే ప్రభు ఇంకా అవకాశం ఇస్తున్నాడు. 3 సార్లు ఎందుకు చెప్తా వచ్చినాడు? ఇప్పుడు 4 బూరలు ఊదబడ్డాయి, తర్వాత ఊదబడేటువంటి 3 బూరల కొరకై 3 అయ్యోలు, 3 శ్రమ అని చెప్పటం. అందుకని దానికి మనకు ఈ 9వ అధ్యాయంలో ఏం రాయబడుతుంది? 12వ వచనం చదవండి. మొదటి శ్రమ గతించెను, ఇదిగో. కాబట్టి ఈ యొక్క 4వ 5వ బూర వదిలినప్పుడు ఒక శ్రమ గతించింది. తర్వాత ఇంకెన్ని శ్రమలు ఉన్నాయి? 2 శ్రమలు ఉన్నాయి. ఆ 2 శ్రమలు ఆ తర్వాత 2 బూరలు వదిలిన తర్వాత జరుగుతాయి. అందుకని ఈ 3 శ్రమలు ఇప్పుడు వరకు జరిగిన శ్రమల కంటే మించిన కఠినమైన శ్రమలు అనేటువంటిది ప్రభు భూజంలో ఉన్నటువంటి మిగిలిన వారి కొరకై వర్తమానం ఇస్తా వచ్చినాడు. అక్కడ వారికి వర్తమానం ఇచ్చినాడు. ఇచ్చిన తర్వాత వాళ్ళు మారుమనసు పొందలే. 9వ అధ్యాయంలో ఇంకా నశించిపోయినటువంటి మిగిలిన వారికి కూడా దేవుడు మారుమనసు పొందలేదని బాధపడుతూ ఉన్నాడు ఈ 9వ అధ్యాయము చివరి వచనంలో. రండి ఇప్పుడు 9వ అధ్యాయం వచ్చేసరికి మొదటి వచనము, 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రం చూచి తిని, అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. కాబట్టి ఇక్కడ రాలిన ఒక నక్షత్రము రాయబడతా ఉంది. రాలిన నక్షత్రం ఎవరు అనంటే కింద భాగంలో రాయబడింది, అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను అని అంటున్నాడు. కానీ ఒక వ్యక్తి అని రాయబడింది. అంటే నక్షత్రముగా మరి పోలికగా చెప్పబడినప్పటికీ కూడా ఇక ఆ నక్షత్రం ఎవరో కాదు, కానీ ఒక వ్యక్తి అనేది మాత్రం జ్ఞాపం చేయమని. ఈ వ్యక్తి ఎవరు అనేటువంటిది రకరకాలైనటువంటి మరి వ్యాఖ్యానాలు ఉన్నాయి. కొంతమంది ఏమంటారు, తేజు నక్షత్రం ఆకాశం పడిపోయింది కాబట్టి సాతాని ఆ నక్షత్రం అనే వాళ్ళు ఉన్నారు. తర్వాత ఇంకా మరి ఆ నక్షత్రం ఎవరో కాదు, కానీ అధికారం ఇవ్వబడిందంటే యేసు ప్రభువే కదా అనేటువంటి కూడా తలంచే వారికి ఉన్నారు. అయితే ఈ తలంపు ఏంటంటే దేవుని వాక్యంలో 20వ అధ్యాయం మొదటి వచనం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనం, మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకుని అగాధం యొక్క తాళపు చెవి గల ఒక దూత. కాబట్టి అగాధపు తాళపు చెవి కలిగినటువంటి ఒక దూత, ఒక దేవదూత అది. కానీ ఈ దేవుని దూత దగ్గర ఏముందంట? అగాధము యొక్క తాళపు చెవి కలిగి ఉన్నాడు. ఎప్పుడు ఇవ్వబడింది? 9వ అధ్యాయంలో ఇవ్వబడింది. అదనమాట. 9వ అధ్యాయంలో ప్రభు ఆ దేవుని దూతకు ఆ తాళపు చెవి ఇచ్చినాడు.
20వ అధ్యాయంలో అగాధ తాళపు చెవి కలిగినటువంటి దూతగా అక్కడ పేర్కొనబడ్డాడు. ఇక్కడ కాబట్టి సర్వసాధారణంగా మనకు అర్థమైంది ఏంటంటే ఈ దూత ప్రత్యేకంగా దేవుడు నియమించిన ఒక దేవుని దూతగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కానీ ఈ దూత ఎప్పుడైతే తాళపు చెవి ఇవ్వబడిందో 9వ అధ్యాయం 2వ వచనంలో అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ అగాధములో నుండి లేచెను. ఆ అగాధములోని ఆ పొగ చేత సూర్యుని వాయుమండలమును చీకటి కమ్మెను. పాతాళంలో నుండి ఇక మరి అగాధములో నుండి వచ్చినటువంటి పొగ ఎంత తీవ్రమైందో కూడా మనకు జ్ఞాపం చేయబడింది. సూర్యుడు వాయుమండలం ఏమి కూడా కనబడకుండా అయిపోయింది. తర్వాత 3వ వచనం మనం చూస్తాం, ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను. భూమిలో ఉండు తేళ్లకు బలం ఉన్నట్లు వాటికి బలం ఇయ్యబడెను. కాబట్టి మిడతలు వచ్చినాయి. ఎలాంటి భయంకరమైన మిడతలు! ఐగుప్తు మీదకి వచ్చి దేవుడు పంపించిన మిడతల విషయం కూడా ఏమని రాయబడిందంటే అవి ఇంత ముందు కానీ ఆ తర్వాత కానీ లేవని రాయబడింది కదా. కాబట్టి విస్తారమైన మిడతలు. మరి ఉత్తర ఆఫ్రికాలో ఇప్పుడు కూడా దాదాపుగా మిడతల దండులు వచ్చి పాడు చేస్తుంటాయి. అవి దాదాపు మరి 6 కిలోమీటర్లు పొడవున దాదాపుగా మరి 5 అడుగులు వెడల్పు అంత విస్తారమైనటువంటి మిడతలు పాడు చేస్తుంటాయి. సరే, అవన్నీ కూడా ఉన్నప్పటికి కూడా ఇక్కడ ఈ మిడతలు చాలా ప్రత్యేకమైనవి. ఈ మిడతలు మరి వాటికి ఎలాంటి బలం ఉంది? తేళ్లకు బలం ఉన్నట్టుగా వాటికి ఆ బలము ఇవ్వబడినట్లుగా దేని వాక్యంలో మనం చూస్తాం. ఇక్కడ తేలు కలిస్తే ఎంత బాధో అంత బాధ వీటి వల్ల కలిగేటువంటి మనుషులు పొందేటువంటి వారు ఉన్నారు. ఒకసారి మేము ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఒక బ్రాంచి మందిరము కప్పు కొరకు మేము వెళ్ళాం. కప్పు కొరకు వెళ్తే ఆ యొక్క గడ్డి అంతా కప్పేశారు, తాటాకులతో కప్పేసిన తర్వాత ఆ గడ్డి అన్ని మోపులు కడుతున్నాం. మోపులు కడుతూ ఉంటే ఒక తేలు వచ్చి కుట్టింది. ఫస్ట్ టైం తేలుతో కుట్టించుకోవడం. కుట్టింది. కుట్టంగానే వెంటనే ఆ గడ్డి అంతా తీసి చూస్తే తేలు కనబడిని చంపేసినారు. చంపితే ఒక సహోదరు ఏం చేసినాడంటే గబగబా వచ్చి ఇక్కడ కుట్టింది కరెక్ట్గా ఈ ఏలికి చివరిలో గట్టి కట్టేసినాడు. 2 గోళ్ళతో ఈ ప్లేస్ అంతా ఇట్ట అన్నాడు. మొద్దుపోయింది. పిన్నిస్తో కుచ్చేసి బ్లడ్ అంతా తీసేసినాడు. తీసేసిన తర్వాత మాతో ఒక సేవకుడు ఉన్నాడు. దాదాపు ఇది 93-94 సంవత్సరంలో నాకు బాగా గుర్తు. కాబట్టి ఆ సహోదరుడు ఉన్నాడు. ఆయన ఆ సేవకుడు తను కూడా మరి తోటి సేవకుడు వచ్చినాడు. ఆయన ఏమంటాడంటే ఆ యొక్క ఏమంటారు విషయం ఎక్కనివ్వండి, దించడానికి నా మందు తెలుసు అంటాడు. సరే అని చెప్తే పాపం ఈ సహోదరుడు ఒప్పుకోక ఎక్కనిచ్చేది తర్వాత నీ మందు తెలిసేదని చెప్పి మొత్తం తీసేసినాడు. తర్వాత మేము పని అంతా ముగించుకొని వెళ్ళిపోయిన తర్వాత మాకందరికి ఒకే రూమ్ ఉంటుంది. ఆడ పెట్లు పెట్టుకుని అందరూ అక్కడే అనుకుంటాం. తర్వాత వెళ్తే అడిగినాను అనమాట, కాదు ఎక్కితే మందు తెలుసు అంటే ఎక్కితే ఎట్టుంటుందని అడిగాను అనమాట. అప్పుడు ఆయన వివరిస్తున్నాడు, గొడ్డలతో నరిగినట్టు ఉంటుందంట, దొల్లాడతారంట. ఎవరి నాయన నీ గాంగ మందు తెలుసు అని చెప్పి అది దిగడానికి మందు తెలుసు అని చెప్పి ఇంక నీ ఎక్కించుకుంటే నువ్వు చెప్పిన బాధలన్నీ పడద్దా అనిపించింది నాకు. తలంపు ఏంటంటే కాబట్టి ఎలాంటి భయంకరమైనటువంటి మిడతలు. నిజంగా ఆ మిడతలు ఆకారానికేమో గుర్రాల్లో కనబడుతున్నాయి, ముఖమేమో మనుషుల వంటి ముఖం ఉంది. వాడి తలల మీద కిరీటాలు మరి ఉంచబడుతుంటున్నాయి. తర్వాత మరి వాడి జుట్టేమో స్త్రీలకు ఉన్నట్టుగా పొడవాటి జుట్టు ఇవ్వబడుతూ ఉంది. తర్వాత మరి అవి రెక్కలతో ఎగురుతూ ఉంటే విస్తారమైనటువంటి గుర్రాలంతా శబ్దం వస్తుంది. తర్వాత వాటికి తోక ఉన్నది. ఆ తోక యొక్క కొస మరి తేలుకు కొండిలాగా వాడికి అసలు ఆకారం తలుచుకుంటేనే చదువుతుంటేనే భయం వేస్తుంది. ముందు అట్లాంటిది కనబడితేనే ముందు వీనికి కాలు చేతులు వణిగిపోవాలా. కాబట్టి ఇక మరి ఎలాంటి భయంకరమైనటువంటి శ్రమలు. అందుకని అయ్యో శ్రమ అని వారు ప్రకటించట్లో మరి ఆ శ్రమల గురించి రాయబడుతుంది. మనం చక్కగా వివరించబడింది. మనమేమి దీని మీద ప్రత్యేకంగా ధ్యానించాల్సిన అవసరం లేదు, చదువుకుంటే వెళ్ళి సరిపోతుంది. చూడండి 4వ వచనము, మరియు మొసలయందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను ఏ వృక్షంకైనాను. కాబట్టి ఏ వృక్షంకైనా ఏ మొక్కలకైనా ఆలు చేయకూడదు ఎవరికి. తర్వాత దేవుని ముద్ర వేయబడిన వారికి వారి జోలే వెళ్ళకూడదు. అంటే వీటికి అర్థం ఏంటి? కాబట్టి వీటికి మిడతలే కానీ గ్రహింపగలిగినటువంటివి.
అంటే మానవ సంబంధమైనటువంటి గ్రహింపు యోచన ఉన్నటువంటి మిడతలు ఇవి. చక్కగా గుర్తించగలిగినటువంటి మిడతలు. కానీ ఎవరు దేవుని ప్రజలు అనేటువంటిది వారు గుర్తించగలరు. మనం చూసాం 7వ అధ్యాయంలో 1,40,000 మంది మరి యూదులకు ముద్ర వేయబడింది. తర్వాత ఆ కాలంలో ప్రభు ఎరిగినటువంటి అనేకులకు కూడా మరి దేవుని యొక్క ముద్ర వేయబడింది. ప్రభు వారిని ఆ కాలంలో కాపాడుతూ వచ్చినాడు. కానీ వారిని ముట్టకూడదు, వారిని తప్ప మిగతా వాళ్ళని, కేవలం మనుషులకు మాత్రమే. పంటకి ఏం నాశనం చేయకూడదు. వాస్తవానికి మిడతలు తినే ఆహారమే మరి ఆ యొక్క ఆకులు, గడ్డి, అవి వాటి ఆహారం అని చెప్తారు. మరి వీటి ఆహారం ఏందో రాయబడలేదు. మరి బహుశా వీటికి మరి ప్రభు అంతకాలం మీరు ఊర పని చేస్తుంది, ఆహారం తినకుండా చేయాల్సింది అని ఏమన్నా ఆజ్ఞ ఇచ్చినాడేమో తెలియదు. కానీ ఎన్నోసార్లు చాలా అనిపిస్తుంది సృష్టిలో విషయాలు చూస్తూ వచ్చినప్పుడు, దేవుని ఆజ్ఞకు అవి లోబడిన విధానాలు చూసినప్పుడు దేవుని సేవకుడిగా నా మటుకు నాకు అనిపిస్తుంది, అరే మన సేవే కాదు, మన సమర్పణే కాదు, మనం ఏదో నేను ఇంత పని చేసినా అంత పని చేసినా అసలు పనే కాదనిపిస్తుంది. నిజంగా చూడండి, ప్రభు కొంత మీ ఆహారం వరకు తినమని కూడా ఏం చెప్పలే. కానీ మీరు దేనికి కేవలము ఆ యొక్క ముద్ర వేయపడకుండా ఉండేటువంటి దేవుని ముద్ర లేని వారికి మాత్రమే హాని చేయాలని చెప్పినాడు. బైబిల్లో చూడండి, యోనాని గురించి ఒక వర్తమానికులు చెప్పినాడు. యోనా అంట ఆ యొక్క త్రిమింగలము మింగిన తర్వాత అది 3 రోజులు ఆహారం తినకుండా నోరు తెచ్చుకునే ఉందంట. ఎందుకు నోరు మూసుకోలేదంటే, నోరు మూసుకుంటేనంట ఆయన సైన్స్తో కొంత అంటే అనుభవం ఉండి చెప్పినాడు అనమాట. నోరు మూసుకుంటే యోనా అన్నగారు లోపల అరిగిపోతారంట. ఆయన అరగకుండా ఉండాలని చెప్పి 3 రోజులు అది అట్లనే నోరు తెచ్చుకొని ఉంది. ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రభు పేతురుతో చెప్పినాడు, షెకెము పన్నుగొట్టే విషయంలో గాలం వేయి చేప అంటే అర్థం ఏంటి? ఎప్పుడు వేసినాడు, ఎవరు వేసినారో చేపకు చెప్తే అది నోట్లో అట్లా పెట్టుకునే ఉంది. ఎప్పుడెప్పుడు ఆ గాలం వస్తుంది. గాలం తగులుకున్న తర్వాత ఏమో తెలుస్తుంది, చేప ఎందుకు పైకి వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అంగిటికి ఇట్లా గుచ్చుకుంటుంది. తర్వాత దాన్ని వదిలిపెట్టినా కూడా గాయం అట్లనే ఉంటుంది. అది నోట్లో మింగి ఆ గాలం కోసం కనిపెట్టుకొని ఉంది. ఎంత ఒకసారి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. సింహ బోన్లో మనుషులను వేసేటప్పుడు ఆ కాలంలో శిక్ష కొరకై 2-3 రోజుల వరకు ఆ మాంసం పెట్టరు. ఎందుకంటే లేకపోతే వాడిని వేసిన తర్వాత ఇంకా వాడు కుళ్ళిపోయి వాసన వస్తాడు. వేసినట్టు తినిపడేయాల. అందుకని కొన్ని రోజుల వరకు వాడికి అనుదినం పెట్టే ఆహారం పెట్టకుండా వేస్తారు. అట్లా వేస్తారు దానియేలును. అరే కడుపు కాలిపోతూ ఉంది, ఎదురుగా బిర్యానీ మనం తట్టుకోలేము అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కదా. ఆ సింహాలు వాటి స్వభావం ఏంటి? రక్తము వాసన కలిగితే అవి ఉండలేవు. ఆకలితో ముట్టుకోవద్దనంటే అవి ఎట్లా ఉన్నాయో అర్థం కాదు. ఎన్నోసార్లు చిన్న విషయాల్లో మనము ఉపవాసాలంటే అన్నం తినడం ఉండటమే కాదు, దేవుడు చేయొద్దన్న దాన్ని ఎంత టెంప్టేషన్ కలిగినా, ఎంత ఆశ కలిగినా చేయకుండా ఉండటమే ఉపవాసం. చంపుకోవటం, ఆశలు చంపుకోవటం, ఆకలి చంపుకోవటం, వాటి మీద వ్యామోహము, ఆలోచన చంపుకోవటం. కొన్ని వాటికి అడిక్ట్ అయిపోయింట. ప్రభు వద్దనంటే అంత ఉండలేము, స్వభావిక అలవాటు అయిపోయి ఉంటుంది. కానీ ప్రభు చెప్పాడు అదే ఉపవాసం అంటే. తలంపు ఏంటంటే దేవుని వాక్యంలో అవి ఎంత చక్కగా సింహాలు తర్వాత మళ్ళీ ఫుల్ మీల్స్ ఇచ్చేసినాడు అనుకో, ఒక్కడిని బాగొట్టుకున్నందుకు మంచిది, అది వేరే సంగతి. దేవుని ఒక వాక్యంలో మనకి జ్ఞాపం చేసుకునే విషయం ఏంటంటే, కాబట్టి అవి ఏ విధంగా మరి ప్రభు సృష్టిలో సంగతులన్నీ కూడా ప్రభుకి ఎట్లాగా లోబడతా ఉన్నాయో. ఇంకా అట్లా చెప్పుకుంటా పోతే చాలా సంగతులు బైబిల్ సృష్టిలో ఉన్నవే వస్తాయి మన ముందుకు. కాబట్టి వాటి వీటి విషయం మరి ఏమంటారు వాటిని, ఇశ్రాయేల్ ప్రజల ఆహారం కొరకు ఏంటంటే అవి పూరేళ్ళు కీర్తన గ్రంథంలో ఏమని ఉంది? రెక్కల గల పెట్టెలని ఉంది. రెక్కలు తీసేసి పడేలా వాటి ఆహారంగా. రెక్కలు ఉన్నాయి, స్వేచ్ఛగా వెళ్ళిపోగలిగి ఉండి ప్రభు చెప్పినాడు, నా ప్రజలకు ఆహారం అవ్వాలంటే దేవుని ప్రజలకు ఎప్పుడు కోడిని ఎప్పుడు కోస్తాము చెప్పండి? దానికి పట్టుకొని పరిగెత్తి పట్టుకుని దొరికిన తర్వాత దాన్ని కోస్తాం. వాడి తెలియలేదు కాబట్టి అవి మనం గింజలేస్తే పెరుగుతున్నాయి. లేకపోతే యూనియన్ పెట్టుకొని మొత్తం ఒక మీటింగ్ పెట్టుకొని, అరే వీళ్ళ ప్రేమంతా దొంగ ప్రేమరా మనం చంపడానికి అని చెప్పి వెళ్ళిపోబెట్టన్నా బర్రెలు అవన్నీ కూడా. కాబట్టి వాస్తవానికి మరి పూరేళ్ళు రెక్కల పెట్టెలు రాయబడినాయి. ఎంత ఎత్తున వాలిపోయినాయంటే పాలెమంతా మరి 3 ఎత్తున ఎంతో రాయబడింది పాత నిబంధనలో. కాబట్టి అంటే ఎంత క్రైము చెల్లించినాయి దేవుని ప్రజల కొరకు. వారి ఆహారం వారి ఆకలి తీస్తే మంచిది, దేవుని యొక్క మాటకు లోబడితే చాలు. కాబట్టి వాడికి పరలోకం లేదు, బహుమానాలు ఏమీ లేకపోతే అవి ఎంత క్రైమ్ చెల్లిస్తే నిజంగా అనిపిస్తుంది, నేను దేవుని కొరకు చేసింది ఏదీ లేదనిపిస్తుంది. లేకపోగా చేయాలనే ఆశ కూడా లేకుండా పోతుంది.
ఎంత 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 వ్యత్యాసం చూడండి. మట్టుకు ఇంక కింద భాగానికి వచ్చేసరికి ప్రభు చెప్పినాడు, ఏవైతే ముద్ర వేసుకున్న వారు ఉంటారో, దేవుని ముద్ర లేని వారు మాత్రమే మీరు. చూడండి, దయచేసి 5వ వచనం, 9:5. మరియు కాబట్టి అధికారం ఇచ్చినాడు. ఏ విషయంలో ఎంతవరకు చేయాలో ఆ బార్డర్ పెట్టి అధికారం ఇచ్చినాడు. చంపడానికి అధికారం లేదు, బాధించడానికి అధికారం ఉంది. దాన్ని కూడా టైం బౌండ్ పెట్టినాడు 5 నెలల వరకు. కాబట్టి అధికారము ఇచ్చారని చెప్పి ఏం చేయడానికి లేదు, ఇష్టానుసారంగా చేయడానికి లేదు. అధికారం అంటే అర్థం ఏంటి? దేవుడు ఒక పనిని అప్పగించినాడని అర్థం. అప్పగించినాడు కాబట్టి కొంత పరిధిని ఏర్పాటు చేసినాడు. అంటే అర్థం ఏంటి? మనకి ఏ అధికారం ఇచ్చినా, ఏ పని అప్పగించినా మన అధికారం అంతా ఏ అధికారం కింద ఉండి పనిచేయాలో చెప్పండి? దేవుని అధికారం కింద ఉండి మనం పనిచేయాలా. అన్ని అధికారాలు ఆ అధికారం తర్వాతనే. చక్కని పాట కూడా ఉంది కదా, అధికారము పొందియుంటివి ప్రభు, అధికారము పొందియుంటివి, పరలోకమందును భూమి మీదను, నీవు పరలోకమందును భూమి మీదను నీవు అధికారము పొందియుంటివి ప్రభు, అధికారం పొందియుంటివి. కానీ అంతా కూడా ప్రభు యొక్క అధికారం. వీటికి కూడా ప్రభు అధికారం ఇచ్చినాడు. సాతానుకు కూడా సర్వలోకం మీద ఏమి ఇచ్చినాడు? ప్రస్తుత దినాల్లో ఏమి ఇచ్చినాడు? అధికారం ఇచ్చినాడు. ఆ అధికారం కూడా ఎవరి అధికారం కింద? దేవుని యొక్క అధికారం ఉంచడానికి, తీసేయడానికి ఎవరికి అధికారం ఉంది? ప్రభువుకి అధికారం ఉంది. మొత్తానికి యేసుప్రభు శరీరధారి ఉన్నప్పుడు బురిడి గుట్టించాలనుకున్నాడు యేసుప్రభుని సాతాను. దేవుడే అధికారం ఇస్తే ఏమన్నాడు? నువ్వు నాకు మొక్కితే ఏం చేస్తాన్నాడు? నేను నీకు అధికారం ఇస్తానని చెప్పినాడు. సర్వలోకం యొక్క మహిమంతని చూపించినాడు. అదంతా నీకు ఇచ్చేస్తానని చెప్పినాడు. సరే, నీకు ఇచ్చినాడు. నీకు ఇచ్చింది ఎందుకు? కనుక యేసుప్రభుని శోధించి దేవుని చేత నీకు వాని కోరిక చూడండి. వాని బాధ అంతా ఏంటంటే నేను పూజింపబడాలా. సాతాను యొక్క బాధ అంతా ఏంటంటే నేను పూజించబడాలా, నేను ఆరాధించబడాలా. అది ఇప్పుడు భూమి మీద నెరవేర్చుకుంటున్నాడు. కింద ఈ అధ్యాయం చివరిలో రాయబడింది, అన్ని రకరకాలైనటువంటి హస్తకృత్యాలు, విగ్రహాలు చేసి వాడి ద్వారా పూజించబడుతుంటున్నాడు. ఇన్ని శ్రమలు వస్తున్నా కూడా మనుషులు చూడండి వాళ్ళని ఎంత మాయ చేస్తాడో. ఇది దేవుని యొక్క అధికారం కింద జరిగే శ్రమలైనా కూడా ఈ బాధించుటలో పాల్పంపులు పోతుంది సాతానే. కానీ వాళ్ళకి మాత్రము బాధించేవాడిగా కనబడకుండా వాళ్ళకి ఎట్ట కనబడతాడు? దేవుళ్ళలా కనబడతాడు. దేవుడు అర్థం కాకుండా చేస్తాడు. చూసారా ఎంత విచిత్రమైనటువంటి ఏదో తలంపైందంటే దేవుని వాక్యంలో చూసినప్పుడు. కడే అవన్నీ కూడా దేవుడు వాటికి అధికారం ఇచ్చినాడు. చంపడానికి అధికారం లేదు, కానీ బాధించడానికి. దీని వాక్యంలో కింద భాగంలో రాయబడతా వచ్చింది చూడండి, 6వ వచనం, మనుషులు మరణం వెతుకుదురు కానీ అది వారికి దొరకదు, ఆశపడదురు కానీ. ఇక్కడ ఎంత అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా శోధన తప్పించుకోవడానికి ఛాన్సే లేదు, ఆ బాధలు తప్పించుకోవడానికి ఛాన్సే లేదు. ఖచ్చితంగా పడాల్సిందే. అంటే అనుకుంటాడు, ఒక్కొక్కడు అల్లాడుతూ ఉంటే వీడు చూసి అనుకుంటాడు నేను సూసైడ్ చేసేసుకుంటే తప్పించుకోండి, నో ఛాన్స్, మరణాన్ని చూసి. కాబట్టి మనుషులు భయపడతారు, కానీ ఇప్పుడు మనుషుడికి మరణం దొరకని దినాలు అవి. ఎంత భయంకరమైనటువంటి అంటే నేను అనుకుంటాను. కాబట్టి మనకు అర్థమయ్యే భాషలో తలుస్తే అన్నట్టుగా వాడు ట్రైన్ కింద తలకాయ పెట్టినా ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత కూడా మన వాడి ప్రాణం అట్టనే ఉంటుంది. ఒక కేజీ విషయం తాగినా కూడా వాడు శుభ్రంగా అరిగిపోయి హ్యాపీగా తెల్లారి మంచిగా ఆహారం తినట్లు అయిపోతుంది. కాబట్టి చావడానికి లేదు, ఖచ్చితంగా ఆ శ్రమలు పడాల్సిందే. ఎంత భయంకరమైనటువంటి దినాలుగా మనం ఆ దినాలను చూస్తూ ఉంటున్నాం. తర్వాత దినవాక్యంలో ఇంకా వాటి గురించిన రూపం మనం ఇందాకే గుర్తు చేసుకున్నాం. అయితే 7వ వచనం నేను చదువుతాను. ఆ మిడతల రూపములు యుద్ధంలో సిద్ధపరచున్న గుర్రములు పోలినవి, బంగారం వలె మెరే కిరీటం వంటివి వాటి తల మీద ఉండెను. వాటి ముఖములు మనుష్య ముఖము వంటివి, స్త్రీల తల వెంట్రుకలు వంటి తల వెంట్రుకలు వాటికి ఉండెను. వాటి పండ్లు సింహపు కోరల వలె ఉండెను. ఇనప మైమరువు వంటి మైమరు వాటికి ఉండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తునట్టు విస్తార గుర్రపు రథముల ధ్వని వలె ఉండెను. తేళ్ల తోకల వంటి తోకలను కొండ్లును వాటికి
ఉండిన 5 నెలల వరకు వాటి తోకల చేత మనుషులను హాని చేయుటకు వాటికి అధికారం ఇవ్వబడింది. కాబట్టి ఏదైనా వాక్యంలో 2 విషయాలు నేను చెప్పడం మర్చిపోయినాను. ఏంటి? సింహపు పండ్లు లాంటి కూరలు, తర్వాత ఇనుప వంటి మైమరు, అంటే వాడు చంపడానికి కూడా లేదు. వాడికి దేవుడు అట్లా కవర్ చేసినాడంటే అవి చావవు, అవి బాధించడానికే దేవుడు నియమించినటువంటివి. 11వ వచనంలో మనం చూస్తే, పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్దోన్ అని పేరు, గ్రీసు దేశపు భాషలో వాని పేరు అపోల్లోయోను అని పేరు. కాబట్టి అంటే నాశకుడు అని అర్థం. అబద్దోను, అపోల్లోయోను అనే మాటకు అర్థం ఏంటంటే నాశనము అని. కాబట్టి నాశకుడు అని. కానీ తలంపు ఏంటంటే, ఈ యొక్క 9వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చినప్పుడు 12వ వచనంలో మొదటి శ్రమ గతించెను, ఇదిగో మరి 2 శ్రమలు అటు తర్వాత వచ్చును. 14 దాని కొనసాగింపు చూస్తాం. 12వ వచనంలోనే 6వ దూత బోర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన కొమ్ముల నుండి ఒక స్వరము, యూఫ్రటీసు అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టుమని బోర పట్టుకొని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుట వింటిని. కాబట్టి ఇదేన వాక్యంలో ఇక్కడ 6వ ముద్ర ఇవ్వబడుతుంది. క్షమించిన 6వ బోర. 6వ బోర ఎప్పుడైతే మరి ఊదబడుతుందో, ఇదేన వాక్యంలో సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి, ఆంగ్ల భాషలో ఏం రాయబడిందంటే 4 కొమ్ములు అని రాయబడింది. తెలుగులో తర్జుమాలో అది కొంత రాయబడలేదు. కాబట్టి సువర్ణ బలిపీఠము 4 కొమ్ములు. ఈ యొక్క నమూనా అంతా కూడా మనం చూస్తాం. అక్కడ ఏమని రాయబడింది? స్ఫటికం వంటి సముద్రము చూస్తాం పరలోకంలో. తర్వాత మరి సువర్ణ బలిపీఠం మనం చూస్తాం. తర్వాత వాటికి కొమ్ములు చూస్తాం. కానీ ఈ నమూనా, ఇక్కడ ఉన్న నమూనా, ఈ నమూనానే మోషేకి చూపించాడు. పరలోక రాజ్యంలో ఈ నమూనానే దాని యొక్క మచ్చుకే ప్రత్యక్ష గుడారం. అందుకని ప్రభు ఎంతో తేడాగా చెప్పినాడు, నీకు కొండ మీద చూపబడిన మచ్చుక తొప్పున నువ్వు చేయాలా, ఎట్లా చెప్పినానో అట్లా చేయాలా. ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందంటే, ఆ ప్రభు చిత్తం అయితే ఈ ప్రకటన గ్రంథం అయిపోతే ప్రత్యక్ష గుడారం కొంత ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందంటే, అంటే అంటే ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు దేవుడు నాకు ఒకటి చూపించినాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, యాజ్ ఇట్ ఈజ్గా చేయడానికి కరెక్ట్గా ఒకసారి చేయలేం. ఇప్పుడు ఒక పిక్చర్ని చూసి యాజ్ మనం ఒక మంచి డ్రాయింగ్ చేసే వ్యక్తి యాజ్ దాదాపు మనం ఒక్కట్లు వేస్తాడు, కానీ యాజ్ ఇట్ ఈజ్గా వేయలేడు. రెండోది మరి కొంతమందికి దేవుడు జ్ఞానాత్మని ఇచ్చినాడు. ఇక్కడ దేవుడు మోషేకి చూపించినాడు ఆ యొక్క మచ్చుక, దానిని మళ్ళీ తిరిగి తాను వాళ్ళకి వివరించినాడు. తీరా చూస్తే దేవుడు ఎలాంటి పని జరిగించబడటమో మనం చూడగలుగుతామంటే, దేవుడు ఏమి చెప్పినాడో తర్వాత అంటే 2-3 వ్యక్తుల ద్వారా ఆ సమాచారం పోయినా, అంటే అర్థం ఏంటి? అందరిలో ఒకే ఆత్మ పనిచేస్తూ వచ్చినాడు. ఇక్కడ ఆ నమూనా, ఇక్కడ ఏదైతే ప్రత్యక్ష గుడారంలో మోషే చూపించిన నమూనా, ఏ నమూనా? ఆ నమూనా మనకి ఎక్కడ కనబడుతుంది? పరలోకంలో కనబడుతుంది. 4 కొమ్ములు ఎక్కడ కనబడుతున్నాయి? పరలోకంలో కనబడుతున్నాయి. ఆ సువర్ణ బలిపీఠం, ఇవన్నీ కూడా పరలోకం నమూనా. అదేన ఒక వాక్యంలో ఇక్కడ మనకు జ్ఞాపం చేసుకున్నప్పుడు ఇక్కడ ఏం రాయబడుతుందంటే 14వ వచనంలో, యూఫ్రటీసు అను మహానది యొద్ద బంధింపబడిన, మనం ఇట్లా నమూనా గురించి చూసాం కాబట్టి ఒక్క మాట చూసుకొని మనం వెనక్కి వచ్చేద్దాము. పాత నిబంధన గ్రంథంలో దయచేసి నిర్గమాకాండము 40వ అధ్యాయం. నిర్గమాకాండం 40వ అధ్యాయము దయచేసి 16వ వచనం. ఇక్కడ ఎంత చక్కగా రాయబడింది. దేని వాక్యం ఏం చూస్తున్నాం? మోషే ఆ ప్రకారం చేసిన అని చెప్పిన తర్వాత ఏమన్నాడు? అతనికి ఆజ్ఞాపించిన వాటిని అన్నిటిని చేసినాడు. తర్వాత అంటే ఎలా చెప్పినాడు అలా చేసినాడు, కంప్లీట్గా చేసినాడు, యాజ్ ఇట్ ఈజ్గా చేసినాడు, ఎట్లా చెప్పినాడు అట్లా చేసినాడు. కానీ నోహు విషయంలో కూడా అలాంటి సాక్ష్యం మనం చూస్తాం కదా. అందుకని ఈ భాగం ఎట్లనే పెట్టుకోనండి. దయచేసి ఆదికాండము బహుశా 8వ అధ్యాయం అనుకుంటాను, క్షమించండి.
6వ అధ్యాయము 22వ వచనం. కాబట్టి కంప్లీట్గా చేసినాడు, యావత్తు చేసినాడు. తర్వాత ఎట్లా చేయమన్నాడు, ఆజ్ఞాపించిన ప్రకారము తను చేస్తూ వచ్చినాడు. అందుకనే నోవహు దేవుని సువాసనకరమైన ఆగ్రహించేటువంటి బలిని తను అర్పించగలిగినాడు. తర్వాత ఇక్కడ నిర్గమాకాండంలోకి వచ్చేసరికి కానీ ప్రభు ఎట్లా చెప్పినాడో ఆ ప్రకారం ఇదే మాటలు మళ్ళీ రిపీటెడ్గా ఉంటాయి. ఇప్పుడు అవన్నీ మనం చూడం, కానీ ప్రవచిత అధ్యాయాన్ని ముగించేసుకుంటాము. 9వ అధ్యాయం ప్రకటన గ్రంథము. అయితే ఇక్కడ మనం చూస్తాం 40వ అధ్యాయము 34వ వచనం. అప్పుడు మేఘము కమ్మగా యెహోవా తేజస్సు మందిరము నింపెను. ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరం యెహోవా తేజస్సుతో నిండిన గనుక. కాబట్టి ఎట్లాగా దేవుని యొక్క తేజస్సు మందిరంలో నింపబడింది, దేని బట్టి నింపబడింది? కాబట్టి మోషే తన ఇచ్చ చొప్పున ఏదైనా మార్పులు చేస్తుంటే ఉండేది కాదు. ప్రభు ఎట్లా చెప్పినాడు అట్లా చేసినాడు. ఈ యొక్క చేసిన నమూనా కూడా మనం గమనిస్తే 1-2 మాటలు నేను చూపించేస్తే ముందుకు వెళ్దాము. నిర్గమాకాండం 31వ అధ్యాయం 31వ అధ్యాయము 2వ వచనం. చదవండి. కాబట్టి ప్రభు ఈ యొక్క పని అంతా చేసు కొరకాయ ఏం చేసినాడు? బెసలేలు అనేటువంటి ఆయనను ప్రత్యేకంగా పిలిచినాడు. దీని వాక్యంలో రాయబడింది ఏంటంటే, తర్వాత 3-5 వచనాలు నేను చదువుతుంది చూడండి. విచిత్రమైన పనులు కల్పించుటకు, బంగారంతో వెండితో ఇత్తడితో పనిచేయటకు, పొదుటకై రత్నములను సాగబెట్టుటకు, కర్ర కోసి చెక్కుటకును, సమస్త విధమైన పనులను చేయుటకును, జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనులు నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణినిగా చేసి ఉన్నాను. అంటే పిలిచేటప్పుడే. కాబట్టి ప్రత్యేకమైన ఈ తలాంతులు గలవాడిని పిలిచినాడు. పిలిచి ప్రభు మళ్ళీ ఏం చేసినాడు? దేవుని ఆత్మ పూర్ణినిగా చేసినాడు. అంటే అర్థం ఏంటి? కాబట్టి అంటే లోకరీతిగా దేవుడు మనకు అనిపించిన ఆలోచన జ్ఞానము మనకు ఉన్నప్పటికీ కూడా, కానీ దేవుని యొక్క పని పరిచర్య కొరకు ఏమవసరం చెప్పండి? దేవుని యొక్క జ్ఞానం యొక్క పూర్ణత అనేది ఎంతో అవసరం. కానీ ప్రభు పిలిచినాడు, తర్వాత జ్ఞానాత్మ పూర్ణునిగా చేసినాడు. తర్వాత మనం చూస్తాము 6వ వచనంలో, మరియు నేను దాను గోత్రపు అహీసాపు కుమారుడైన అహీయోలాబును అతనికి తోడు చేసి తిని అని అంటున్నాడు. అంటే ఈయన పిలిచినాడు కదా, ప్రత్యేకంగా పిలిచినాడు కదా. బెసలేలు చాలా ప్రత్యేకమైన పని కొరకు దేవుని మందిర సంబంధమైన విచిత్రమైన ప్రతి పని కూడా తను చేసినాడు. చేసినాడు కదా, చాలు కదా. ఈ హెల్ప్ ఎవరో ఒకరు హెల్ప్ తీసుకోవడం సరిపోద్ది కదా. ఎవరో ఒకరే బెసలేలు యొక్క పేరు నిలబడిపోద్ది కదా. ఎంత చక్కగా ప్రభు మళ్ళీ ఏం చేసినాడు? ఏమని చేసినాడంట? అహోలియాబుని ఏం చేసినాడు? తోడు చేసినాడు. నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయనట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానము ఉంచి ఉన్నాను. కాబట్టి అహోలియాబుని తోడు చేసినాడు. కానీ బెసలేలు దేవుని చేత ఏర్పాటు చేయబడినవాడు, జ్ఞానం కలిగినవాడు, దాంతోపాటు దేవుని యొక్క ఆత్మ పూర్ణత కలిగినటువంటి వాడు. ఇప్పుడు బెసలేలు ఏం చేయాలంటే, ప్రభు తనకు తోడు చేసిన అహోలియాబుతో కలిసి ఈ పనులన్నీ కూడా తను చేయవలసి ఉంది. కానీ ఒకవేళ అహోలియాబు తనకంటే నైపుణ్యత తక్కువ ఉండొచ్చు. ఎందుకంటే ప్రత్యేకంగా మెయిన్గా పిలిచిన బెసలేల్ని, ఈ అహోలియాబు కాదు, కానీ తోడు చేసినాడు. అంటే బెసలేలు యొక్క నియమం ఏంటంటే, తను దేవుని చేత పిలువబడ్డాడు, జ్ఞానాత్మపూర్ణంగా నింపబడ్డాడు. మూడవదిగా దేవుడు తనకు తోడు చేసిన వానితో కలిసి తను పని చేసినాడు. తర్వాత దేని వాక్యంలో మనం చూస్తూ వస్తే ప్రభు అన్నాడు, నేను నీకు ఆజ్ఞాపించిన అన్నీ చేయనట్లు జ్ఞాన హృదయులందరి హృదయములో అన్నాడు. అంటే జ్ఞాన హృదయం అంటే అర్థం ఏంటి? వాళ్ళ హృదయంలో జ్ఞానం ఉంది. ఆ హృదయాలే జ్ఞాన హృదయాలు. వారికి ఉన్నటువంటి స్థితి అలాంటిది. ప్రభు ఎంత చక్కగా రాయించి పెట్టినాడంటే, జ్ఞాన హృదయాలందరి హృదయంలో ఏముంచాడంట? అదేంటి జ్ఞాన హృదయం అంటే జ్ఞానం ఉన్న హృదయం అని అర్థం కదా అక్కడ. అంటే అర్థం ఏంటి? ఆ జ్ఞానం సరిపోదు, దేవుడు ఇచ్చేటువంటి జ్ఞానం. ఆయన జ్ఞానంతో వారిని నింపుతా వచ్చినాడు. అందుకని ఆ కారణాన్ని బట్టి 11వ వచనంలో మనం చూస్తాము, అభిషేక తైలము పరిశుద్ధ స్థలం కొరకు పరిమళ ధూపద్రవ్యంలో నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము వారు సమస్తము
చేయాలి. ఈ విషయం కొంచెం చాలా ధ్యానిస్తే సమయం అవుతుంది. ప్రభు అన్నాడు, ఏమన్నాడంటే కానీ వారు సమస్తం చేయాలి. ఎట్లా చేయాలా? నేను నీకు ఆజ్ఞాపించినట్టు. అప్పుడు వాళ్ళు అనకూడదు, దేవుడు మాతో చెప్పితే చేస్తాము అనకూడదు. అట్లా మోషే కూడా నేను ఎట్లా చెప్తే అట్లా చేయండి అని మోషే అనకూడదు. దేవుడు మోషేకి చెప్తున్నాడు, మోషేకి ఏది చెప్తున్నాడో దానినే వారికి చెప్తున్నాడు. దేవుడు మోషే ద్వారా వారికి ఏం చెప్పినాడో వారు అది చేయాలా. ఎంత చక్కని చూడండి. దేని వాక్యంలో మనకి యొక్క ప్రకటన గ్రంథంలో మరి యొక్క మందిరం యొక్క నమూనా విషయమై మనకు ప్రభు ఇచ్చిన తలంపులు పంచుకుంటూ వచ్చినాం. మా ప్రకటన 9వ అధ్యాయం వచ్చేసరికి ఇక్కడ దేని వాక్యంలో ఈ 4 దూతల గురించి రాయబడతా ఉంది. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 14వ వచనంలో 4 కొమ్ముల నుండి కూడా స్వరం వచ్చింది. ఏమని వచ్చింది? యూఫ్రటీసు అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలు వదిలిపెట్టు. అంటే యూఫ్రటీస్ నది దగ్గర ఎందుకు బంధించబడ్డారు? యూఫ్రటీస్ నది అనేటువంటిది ఆది కాండంలో ప్రభు నదిని కలుగజేసి 4 పాయలు చేస్తే ఒకదానికి యూఫ్రటీస్ అని పేరు పెట్టబడింది. అంటే దేవుడు కలుసుకునే స్థలం. మరి పాత నిబంధనలో మనకి కొంచెం ముందుకు వస్తే కానీ యూఫ్రటీస్ నదిని ఇశ్రాయేల్ ప్రజలకు సరిహద్దు. తర్వాత మరొక అది ఒక తలంపు. మరొక కోణం ఏంటి? యూఫ్రటీస్ నది దగ్గరే మొట్టమొదటి నరహత్య, అక్కడి నుండి పాపం అనేది ప్రారంభం అవుతా వచ్చింది. అదే కొంచెం ముందుకు వస్తే ఇశ్రాయేల్ ప్రజలకు సరిహద్దుగా నియమించిన యూఫ్రటీస్ నదికి సమీపంలోనే బబులోను ఉన్నది. కానీ పాపానికి నిలయం అనేటువంటి స్థలం. అంటే ఇక్కడ ఏమని జ్ఞాపం చేయబడుతుందంటే దేవుడు ఏదైతే మానవునికి శ్రేష్టమైనదిగా ఉండుట కొరకే ఏర్పాటు చేసిన స్థలము చివరికి ఏమైపోయింది? పాపానికి స్థావరంగా అయిపోతూ వచ్చింది. అందుకనే దేని వాక్యంలో అంతకంటే ప్రభు ఏదైనా తలంపిస్తే పంచుకుంటా కానీ అది మొత్తానికి అక్కడ నుండి 4 దూతలు వారు పంపించబడ్డారు. వీళ్ళు 4 దూతలు ఎవరు అని అంటే మనం దేని వాక్యాలు చూస్తే 7వ అధ్యాయం 1వ అధ్యాయం రాయబడిన 4 దూతలు కాదు. ఈ 7వ అధ్యాయం రాయబడిన 4 దూతలు ఎవరంటే దేవుని దూతలు. అంటే 4 వాయువులను అంటే దేవుని ప్రజలు ముద్రించే వరకు మీరు వాయువులు విడిచిపెట్టద్దు అని ఒక దూత 4 దూతలు చెప్పినాడు కదా. ఆ 4 దూతలు కాదు, ఆ 4 దూతలు దేవదూతలు. ఈ 4 దూతలు ఎవరు? బంధించబడిన దూతలు అనమాట. కానీ దేవుని దూతలు ఎప్పుడు కూడా బంధించబడరు. ఇదేం రాయబడుతుంది? 4 దూతలను వదిలిపెట్టుము అని బూర పట్టుకున్న 6వ దూతతో చెప్పబట్టం అనేది మనం చూడగలుగుతాం. కొమ్ముల నుండి వచ్చిన స్వరం చెప్పింది. దీని వాక్యం తర్వాత భాగంలో 15వ వచనం, మనుషుల్లో 3వ భాగము సంహరింపబడినని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ 4 దూతలు వదిలిపెట్టబడిరి. 16వ వచనం చదవండి. కాబట్టి దేని వాక్యంలో 20 కోట్ల గుర్రపు రౌతులు, వాటి మీద కూర్చునేటువంటి వారు కూడా ఉన్నారు. వారికి మైమరుగా కూడా మరి ఇవ్వబడతా వచ్చింది. 17వ వచనంలో ఆ గుర్రాలకి ఉన్న తలలు ఎలాంటివంట? సింహము వంటి తలలు. 17వ వచనం కింద భాగంలో రాయబడింది. ఆ గుర్రాల నోట నుంచి ఏమొస్తున్నాయంట? చివరిలో వాటి నోళ్ళలో నుండి అగ్ని, ధూమ, గంధకములు బయలు వెడలుచుండెను. కాబట్టి ఆ యొక్క సింహపు నోళ్ళలో నుంచి వాటి తోకలకి ఏముంది? సర్పము లాంటి తల ఉన్నది. కాబట్టి వాడి చేత జనంలో చంపేస్తూ వచ్చినాయి. తర్వాత వాటి నోటి నుంచి వచ్చినటువంటి ఏంటి? 3 సంగతులు: అగ్ని, ధూమము, గంధకం. అంటే ఒకవైపు అగ్ని వస్తుంది, రెండవది పొగ వస్తూ ఉంది, మూడవది గంధకం, నిప్పులు పడుతూ ఉంటున్నాయి. కానీ వాటి చేత కానీ 3వ భాగం, మనుషులలో 3వ భాగం చంపబడతా వచ్చింది. ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడతా ఉన్నాయి. కాబట్టి దేని వాక్యంలో ఇంతకుముందు మనం చదివినటువంటి 8వ అధ్యాయంలో ఆ యొక్క బూరలు ఊదబడినప్పుడు, ప్రతి బూర ఊదబడినప్పుడు, మొదటిసారి బూర ఊదబడినప్పుడు భూమి మీద 3వ భాగం పాడు చేయబడింది. రెండవసారి బూర ఊదబడినప్పుడు సముద్రంలో 3వ భాగం, మూడోసారి బూర ఊదబడినప్పుడు తర్వాత ఏమన్నారు? నదులు, ఓటలు. 4వ బూర ఊదబడినప్పుడు ఆకాశంలో 3వ భాగం మరి పాడు చేయబడతా వచ్చింది. మనుషుల్లో కూడా కాబట్టి 3వ భాగం వారు సంహరించబడతా వచ్చినారు. ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఉదాహరణ ఇప్పుడు 796 కోట్లు ప్రపంచ జనాభా. సంఘం ఎత్తబడిద్దిలేండి, అది మైనస్ చేయాలా? నా లెక్క సరిగా రాక ఏం చేశానంటే 796 కాబట్టి 800 కోట్లు అని వేసుకున్నాను.
800 కోట్లలో మూడో భాగం అంటే ఎంతమంది చెప్పండి? 600 కోట్లు పోతారు. 200 కోట్లు ఉంటారు. 200 కోట్లు మళ్ళీ మూడో భాగము చెప్పబడుతున్నారు ఇక్కడ 9వ అధ్యాయంలో. మూడో భాగం అంటే 200 కోట్లలో మూడో భాగం ఎంత? క్షమించండి, నేను 4వ భాగం చెప్తున్నట్టున్నాను. సరే, నేను 4వ భాగం లెక్కలు వేసుకొని వచ్చాను. సరే, ఎనీవే, కాబట్టి దాదాపుగా అంటే ఇప్పుడైనా వేద్దాంలేండి. మూడో భాగం అంటే ఇప్పుడంతా అదేలే 600 కోట్లు, 200 కోట్లు. 200 కోట్లలో మూడో భాగం ఎంత చెప్పండి? 200 అంటే 450 కదా, 150 పోతాయి అంతే, కరెక్టే. నేను మళ్ళీ 50 కోట్లు అంటే 800 కోట్లకు ఎంతమంది మిగులుతారు? 50 కోట్లు అంటే 800లో దశమ భాగం ఎంత అంటే 10% ఎంత? 80. అంటే 100కి 90 మంది కంటే ఎక్కువ మంది సంహరించబడతారు. అది అంటే 800 కోట్లలో 10వ భాగం కూడా మనకు 80 కోట్లు, కానీ 50 కోట్లే మిగులుతున్నారు. అంటే అర్థం ఏంటి? ఎంత అంటే దాదాపుగా లోకంలో మనుషులందరూ కూడా ఈ పరిస్థితులను బట్టి సంహరించబడుతున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూడగలుగుతూ ఉంటున్నాం. కానీ ఈ భాగంలో మనం జ్ఞాపం చేసుకుంటూ వచ్చినప్పుడు ఈ 3 చేత వారు సంహరించబడ్డారు. తర్వాత చివరిలో మనకి ఈ అధ్యాయము ముగించబడినటువంటి సంగతి ఏంటంటే 20వ వచనం, ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు వారు ఏం చేయబడలేదు? మారు మనసు పొందలేదు అని జ్ఞాపం చేయబడింది. కాబట్టి దేవుని యొక్క ప్రజలంగా మన జీవితాలలో ఇది ఆ కాలంలో ఉన్న వారి కొరకు రాయబడిన మాట అయినప్పటికీ కూడా కాబట్టి మిగిల్చబడినటువంటి వారముగా మనం భూమి మీద ఉన్నాం. కాబట్టి మనము ఏవే విషయాలు అయితే మారు మనసు పొందాలో ఆయా విషయాల్లో మారు మనసు పొంది ప్రభు కృపకు అప్పగించుకొని కనుక మనం ప్రభుతో ఏం చెప్పాలా? ప్రభా, నువ్వు ఏం చేయమంటే నేను అదే చేస్తాను, నువ్వు ఎలా చేయమంటే అలానే చేస్తాను, కాబట్టి నువ్వు చేయమన్నది నేను సంపూర్ణంగా చేస్తాను, నీకు అనుకూలంగా చేస్తాను అనేటువంటిది మనం తీర్మానము చేసుకునవలసిన వారుగా ఉంటున్నాం. కాబట్టి ప్రభు ఈ దినం వరకు ప్రభు రాకడ ఆలస్యం చేసినాడు అని అంటే ఒకే మాట రాయబడింది. ఏం రాయబడింది? ఎవరు నశించకూడదు. తర్వాత ఏమన్నాడు? అందరూ మారు మనసు పొందాలి. కాబట్టి అంటే ప్రభు రాకడ ఆలస్యించేట్లో ఉన్న ఒక ప్రాముఖ్యమైన నియమం ఏంటంటే మారు మనసు. కానీ ఇది రెండుటికి వర్తిస్తుంది. ఏ మారు మనసు అనేది రక్షణ లేని వారి విషయం వర్తిస్తుంది. దేవుని ప్రజలము దేవుడు ఎందుకు మిగిలించి ఉంచాడంటే ఈ క్షణం వరకు ఆయన రాకడ ఎందుకు చేశాడంటే ప్రభా, నేను ఇంకా మారు మనసు పొందాల్సిన సంగతులు ఏమనంటే నాకు బోధించు, ఇంకా ఏమైనా నేను సరి చేసుకోవాల్సిన విషయం అంటే నాకు బోధించు, కాబట్టి నీ నియమం కింద నిన్ను సేవించడం కొరకు నేను సిద్ధపరచమని మనం ప్రార్థన చేసుకునవలసిన వారుగా ఉన్నాం. ప్రభు సహాయపడిన రండి ప్రార్థన చేస్తాం.